జరుగుతూ ఉంటాయి స్పాట్లో. టైమింగ్స్ ఇరిటేషన్ ఉంటుంది. ముందు ఒకళ్ళు టైంకి వచ్చేవాళ్ళు, ముందు తర్వాత వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకేంటంటే బాంబే కాల్ షీట్స్ ఎలా ఉంటాయంటే 9 to 9 ఉంటాయి. మనకేంటంటే మన తెలుగులో 6. మనకు నిజంగా మన ప్రొడ్యూసర్స్ దేవుళ్ళు సార్, మన నిర్మాతలు వాళ్ళందరూ నిజంగా దేవుళ్ళు. వాళ్ళు ఇప్పుడు నిర్మాతలు ఏముందండి, డబ్బులు మీకు ఇచ్చేసి అదేలేండి బయట ఎక్కడో చెట్ల కింద కూర్చొని పిచ్చుపులు. కొంతమంది దగ్గరుండి చేసుకుంటారు. ఏదంటే హైలీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ ఏమో లిమిటెడ్ గా ఉన్నారు, వాళ్ళు మొత్తం కంట్రోల్లోనే పెట్టుకుంటారు. అవును సార్, బట్ చాలా మంది కరెక్ట్ చెట్టు కింద కూర్చొని పిచ్చుపులు చూస్తూ ఉంటారు. ఇంకా అది డిపెండ్స్ అవ్వాలి. బట్ మీరు అన్నట్టు తమన్నా అది ఏం పెద్ద గొడవేం కాదండి. ఒక రోజు ఏదో నైట్ మనం షూటింగ్ దగ్గర అమ్మాయిది ఎక్స్టెన్షన్ ఉండింది. అది మనకు ఉంటాయి కదా, మేము పొద్దున్నే లేసి జిమ్ చేసుకోవాలి, మాకు టైం లేదు, మేము వెళ్ళిపోవాలంటే అప్పుడు ఏంటంటే ఆర్టిస్టుల కాంబినేషన్. అవును, మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఆ రోజు కొద్దిగా 2 రోజులు చిన్న హీట్ వెదర్ నడిచింది అంతే. మరి అది బయటకు వెళ్ళి మేము కొట్టేసుకుని అదేం లేదు. నేనేంటంటే ఎంత ప్రాబ్లమాటిక్